గాయ్స్ గురుద్వార్ అయితే దాటుతున్నాం ఇప్పుడు. వచ్చేటప్పుడు రికార్డ్ కాలేదు. ఇదే గురుద్వార్. సారీ, నాకు కొంచెం నోరు తిరగదు. సో ఈ నుంచి లంచ్ బ్రేక్ చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ. గురుద్వార్. సో మా బాయ్స్ అయితే చాలా లేటరు. నించుట ఫీలే బాగుంటుంది అసలు. ఒక్కసారి జస్ట్ ఈ రోడ్ అండ్ ఈ వ్యూ ఇవి చూడండి ఎంత క్రేజీ అనిపిస్తుందంటే. లిటరలీ రోడ్లా ఎంత మజా ఉందంటే, రోడ్ ఎంత స్పీడ్ క్రూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్లోగా జస్ట్ అదే మౌంటైన్స్ ఇలా కనిపిస్తుందో లేదో కూడా తెలియదు నాకు. బట్ నాకైతే అరే ఈడ చూడు చూడు ముంగట మౌంటైన్స్, సైడ్స్కి మౌంటైన్స్ మొత్తం. ఆడైతే స్నో ఉంది డైరెక్ట్, దానిపైన మంచు ఉంది. మౌంటైన్ పైన కంప్లీట్గా మంచు ఉంది మౌంటైన్ పైన. ఒక్కొక్క దగ్గర ఎండ, ఒక దగ్గర నీడ. ఎంత క్రేజీ అనిపిస్తుంది అంటే, అది చూడు ఎంత క్రేజీ అనిపిస్తుంది. మస్తు ఉంది. సో గాయస్ ఇప్పుడైతే మేము వచ్చేసి శాంతి స్తూప అంట, ఇక్కడికైతే వచ్చేసినాం. సో ముంగట అందరు మా బాయ్సే. 1 2 3 4 5 6 7. కింద చూడు శాంతి స్తూప. ఇక్కడ పార్కింగ్ అనుకుంటా, లేకపోతే ఇటు నుంచి వెళ్ళాను. చలో గాయస్, శాంతి స్వరూప్ నుంచి డైరెక్ట్ ఇంకా రిసార్ట్కే. చలో. అవును నేను పిలవాలా? पो नहीं, मार्केट जाके जाएंगे ना. मार्केट अपन का रूम के साथ है ना मार्केट. पहले ऑटो जाते ना भाई. नहीं भाई, मार्केट चलेंगे. मार्केट जाके उधर से तुम चले जाओ, हम लोग चले जाते. मार्केट जाके रूम पे पहुंचेंगे एक बार. ఇక్కడ చూడు మొత్తం ఇదంతా సన్లైట్ పోయింది, అదంతా ఉంది. ఏయ్ అదే కదా. శాంతి స్వరూప్ బాయ్ బాయ్. ఏం కాదు. పెట్రోల్ ఎంత పోయాలంటున్నా? ఏముంది, ఒక 10,000 ఎక్కువ అవుతుంది. పెట్రోల్ 20 దెంగేసా, 20-30 దెంగేసా, 20-30 దెంగేసా. పెట్రోల్ ఎక్కువ అవుతాయి, ఇంకెక్కువ అవుతాయా ఫస్ట్కి. ఇప్పుడు నార్మల్గా ఇంటర్సెప్టర్కి వచ్చేసి 30,000 నుంచి 40,000 అవుతుంది. హైదరాబాద్ నుంచి 30,000 అవుతుంది లేకి. ఇంటర్సెప్టర్కి 30 to 35, మనకు 40 to 45. Hi bro. Hi. Where are you from? From Italy. Yeah.
ఏంటి స్ట్రీట్స్ లే స్ట్రీట్స్ వేరే రూట్ నుంచి తీసుకోబోతుంది కదా. అవును, వచ్చిన రూట్ కాదు ఇది. ఓలా హాయ్. ఇదే మార్కెట్ అనుకుంటా, లే మార్కెట్ కదా. నేను అనుకుంటున్నా. గాయ్స్, లే మార్కెట్ ఇది వచ్చేసి మార్కెటే బ్రో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే లే లదాఖ్ టు కార్దుంగ్లో వెళ్తున్నాం. సో 3 days అక్కడే. గ్రూప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముంగట క్యాప్టెన్ ఉండు, వీళ్ళందరూ మన బాయ్సే. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తున్నాయి చాలా. కంప్లీట్గా 14 members అయితే ఉన్నాం. సో శ్రీమన్ అన్న వచ్చేసి 27th మార్నింగ్ వస్తాడు. సో 28th కలుస్తాడు మమ్మల్ని. ఈరోజు ఇప్పుడైతే కార్దుంగ్లో బయలుదేరిపోయినాం. సో ఫ్యూయల్ స్టేషన్లో స్టాప్ ఉంటుంది. నిన్నేమనిపించలేదు, మళ్ళీ ఈరోజు కొంచెం బ్రీతింగ్ ఇష్యూ లాగా అనిపిస్తుంది. సో అని నాకు కాదు, అందరికి అడిగిన మా వాళ్ళకి కూడా, అంటే కొంతమంది చెప్పారు మాకు కూడా అట్లా అవుతుంది అని. చూద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక కార్దుంగా వెళ్ళే రోడ్లో మంచిగా అనిపిస్తాయి. మంచిగా అనిపించకుండా మనకు ఒక బ్యాకప్ వ్యాన్ ఉంటుంది. సో బ్యాకప్ వ్యాన్లో ఒకవేళ మనకు సెట్ లేదు అనిపిస్తే బ్యాకప్ వ్యాన్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ సో ఆక్సిజన్స్ ఉంటాయి, మెడిసిన్ ఉంటుంది, అండ్ మెకానిక్స్ ఉంటారు. బైక్స్కి సంబంధించిన మెకానిక్ ఉంటాడు. సో మెకానిక్ ఉంటాడు, క్యాప్టెన్ ఉంటాడు. బ్యాకప్ కోసం ఒక చిన్న ట్రక్ కూడా ఉంటుంది. సో అందులోనే అన్నీ ఉంటాయి. మన లగేజ్ కూడా ఇప్పుడు మనం ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు ఎంబట. జస్ట్ కెమెరాస్, లైక్ ఏమన్నా ప్రోటీన్ బార్స్ అట్లా మెయింటైన్ తీసుకొని వెళ్ళాలి. మధ్యలో ఒక్కొక్కసారి తినలేం మనం. సో ప్రోటీన్ బార్స్ ఉంటే ఓకే ఉంటుంది. ప్రోటీన్ బార్స్ లేకపోతేనే కష్టం. సో గాయస్, ఫ్యూయల్ స్టేషన్ నుంచి కార్దుంగ్లో అయితే స్టార్ట్ అయిపోయినాం. ముంగటైతే క్యాప్టెన్ ఉండు. సో ఎంటెక్స్ రావనన్నా. సో ఇక్కడైతే ఏదో చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఇక్కడ పర్మిట్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. కానీ అందరికీ నేను చెప్పొచ్చేసేది ఒకటే,
ఆఫ్ రోడింగ్ ఉంటుంది, ప్రశాంతమైన రోడ్స్ ఉంటాయి. అండ్ లిటరల్లీ చెప్తున్నా, నేను ఈ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. నాకు మస్తు అనిపిస్తుంది ఈ రైడ్ అయితే. సో నేను చాలా ప్లేసెస్కి తిరిగిన, బట్ కార్స్లో అట్లా ట్రైన్స్లో అట్లా వెళ్ళినా, బట్ నా బైక్ పైన వెళ్ళినా ఇంత హ్యాపీగా నేను ఎప్పుడూ లేను. సో నా ఇంత హ్యాపీ మూమెంట్కి రీజన్స్ ఎవరు అని అంటే నా పేరెంట్స్, మా డాడీ, మా మమ్మీ. నేను నా లైఫ్లో ఎన్నో కోల్పోయినా, ఈ చిన్న ఏజ్లో చాలా బాధలు పడినా, బట్ స్టిల్ నేను చెప్తున్నాను కదా, నా కోసం నా పేరెంట్స్ ఉండరు. ఎవరి కోసమైనా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. మనం వాళ్ళకి చెప్పి వాళ్ళు మనల్ని చాలా నమ్ముతారు. సో సీరియస్గా చెప్తున్నా, ఈ లదాఖ్ రైడ్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది మనిషికి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలంటే లిటరలీ చెప్తున్నా, లదాఖ్ అయితే ఖచ్చితంగా విజిట్ కావాలా. ఆ మనుషుల కళ్ళల్లో చిన్న ఆనందం, మన దగ్గర ఎంత చేసినా ఆనందం ఎవరి దగ్గర కనిపించదు. బట్ ఇక్కడ మనుషులతోనే ఒక్క 10 నిమిషాలు మాట్లాడండి, ఈ లోకల్స్తోని. లైక్ ఎక్కడైనా లదాఖ్ నుంచి ఎక్కడైనా కూడా ఒక 10 నిమిషాలు ఈ మనుషులతో మాట్లాడండి, చాలా మంచిగా ఉంటుంది. అంటే మనం అనుకుంటాం మన ఇంతే ఉంది, ఇంకా కావాలి, ఏదో చేయాలని చెప్పేసి మనం ఒక ఫీల్లో ఉంటాం. బట్ సీరియస్గా చెప్తున్నా, మనం అసలు ఇక్కడ సర్వైవ్ కూడా కాలేము, అసలు ఇక్కడ బతకలేము అసలు మనం. బట్ వీళ్ళు ఇక్కడ బతుకుకుంటా, ఇక్కడ లైక్ ఇది డ్యామ్ కడుతుర్రు ఏదో వాటర్ది. సో రోడ్ స్టార్ట్ అయిపోయింది, అంతా ఆఫ్ రోడింగే, మొత్తం మన బ్యాచ్ వీళ్ళందరూ. సో చూసారు కదా గాయస్, ఎట్లుంది, ఫుల్ మౌంటైన్స్. సీరియస్గా చెప్తున్నా, లదాఖ్ విజిట్ అయితే మనం ఏందో మనకు తెలుస్తుంది. అండ్ ప్రతి విషయంలో మంచి ఆలోచనతో బీ పాజిటివ్ ఉండాలి. దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసినా మనమే లాస్. సో ఏంది అని అంటే, నేను చెప్పొచ్చేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ చేయండి. సీరియస్గా నాకు కూడా ముందు తెలియకపోయింది. నేను ఇప్పుడు శ్రీమంత్ అని అన్న వీడియోస్, చాలామంది వీడియోస్ బ్లాగర్వి చాలామంది చూసేది. సో నాకు అప్పుడు నేను ఫోన్లో చూసి ఇంతే అని అనుకుంటాం, మనం కూడా చేయగలుగుతాం. బట్ అదైతే అంత ఈజీ థింగ్ అయితే కాదు. రైడింగ్ ఈజీ థింగ్ అయితే కాదు. ఏముంది, బైక్ వేసుకుని వెళ్ళిపోయినాం రోడ్లలో అని చెప్పేసి అందరు అనుకుంటారు. బట్ అదైతే ఈజీ థింగ్ కాదు. సీరియస్గా చూస్తారు కదా, కంప్లీట్ గ్రీనరీ, ఇల్లులు, రోడ్స్ అండ్ మై గ్రూప్. మహేష్ బ్రో ముందుకో. బాబా సీరియస్గా గాయస్, ఎంత నీట్ ఉంది ఈ కొండల మధ్యలో రోడ్. మా బైకర్స్ లిటరల్లీ ఎంతమంది రైడర్స్ వస్తారు అంటే
ఐ మీన్ రైడింగ్ ప్యాషన్ ఉన్నోడు మాత్రం లే లదాఖ్ కంపల్సరీ విజిట్ కావాలా. ఎన్ని రోజులు అని చెప్పుండ్రా, ఎన్ని రోజులు అని చెప్పి వీడియోస్ చూసుకుంటా కూర్చుందని చెప్పండి. అరే ఎక్స్పీరియన్స్ వేరే, వీడియోలో వేరే. అంటే వీడియోలు తీసినంత ఎంతలే అని మనం అనుకుంటాం, కానీ ఈ స్ట్రగుల్స్ సొంతంగా ఫేస్ చేయాలరా. సీరియస్గా మనము స్ట్రగుల్స్ కానీ ఏదైనా కూడా దీంట్లో చాలా అనుభవాలు, మనకి చాలా అనుభవాలు ఎదురైతే సమ్ టైమ్స్ టైప్ ఆఫ్ టెన్షన్స్ కూడా ఉంటాయి. కానీ నాకు చాలా నచ్చింది లదాఖ్. సాయిగాడు ఎంటకని చెప్తాడు ఫ్రీజ్ అవుతున్నాయి చేతిలో, అది చాలా చల్ల ఉంది. మమ్మీ ఐ లవ్ యూ. సీరియస్గా గాయ్స్, నేనైతే మా మమ్మీ మా డాడీ ఇద్దరు లేకపోతే అసలు ఏం కూడా పనికిరాను అసలు. వాళ్ళ మోటివేషన్ అండ్ వాళ్ళ ట్రస్ట్ నా పైన. సో పేరెంట్స్తో నేను చెప్తున్నా సీరియస్గా, ఎంత అన్నా తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా వాళ్ళే మనకు దిక్కు, ఎవ్వరు కూడా కాదు. ఓన్లీ పేరెంట్స్. ఏ ఫ్రెండ్స్ గారు, ఏ చుట్టాలు గారు, ఎవ్వరు గారు గాయస్. సీరియస్గా ఓన్లీ మదర్ ఫాదర్, ఓన్లీ పేరెంట్స్, దట్స్ ఇట్. కొత్త రోడ్ వేస్తారు అనుకుంటా. సో గాయస్, కార్దుంగెళ్ళ రోడ్ ఎంత కింది నుంచి ఇంత పైకి వచ్చినామంటే ఆల్రెడీ మేము ఉన్నదే 12,000 ఫీట్లో. సో అక్కడ నుంచి ఇక్కడికి అంటే ఆల్మోస్ట్ ఏమో దీనికి నాకు ఐడియా లేదు, నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి. కానీ చాలా హైట్కి ఇప్పుడు మేము ఎంతున్నామో దానికి మళ్ళీ 2 ఇంతలు పైకి వచ్చినాం గాయస్. మా క్యాప్టెన్ నించుండు పోతూనే ఉండు. అసలు యాక్చువల్గా ఈ ప్లేస్లో శ్రీమన్ ఉండాలి, బట్ కేటీఎం ఈవెంట్ ఉంది బ్రోకి ఈరోజే. సో రేపు వస్తాడు అన్న లదాఖ్కి, ఎల్లుండి జాయిన్ అయిపోతాడు. సో మేమైతే వెయిట్ చేస్తుంది శ్రీమన్ అన్న కోసమే. వచ్చిందే శ్రీమన్ అన్న కోసం ఈ లదాఖ్ రైడ్. సో గాయస్, ఇంకోటి ఏంటంటే ఎంత ఆఫ్ రోడింగ్, ఎంత నీట్ ఉంది. అబ్బా బాబా, నేను గ్లౌజెస్ వేసుకోవాలి, చేతులకు అంత దుమ్ము చూడండి ఎట్లా పట్టుకుంది. అసలు యాక్చువల్గా మీకు ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళినప్పుడు చూస్తా, మనం ఒక పిక్ కూడా పెడతాను నేను ఛానల్లో. సో ఆ పిక్కి మేము ఎంత కింద ఉండే ఇప్పుడు ఈక్వల్ టు ఆ మౌంటైన్స్కి ఈక్వల్లో ఉన్నాం. అండ్ ఇంకా ఎంత పైకి ఉంది చూడండి. లిటరల్ ఇంకెళ్ళాలి, చాలా వెళ్ళాలి. ఇంకా ఇది కాదు, ఆల్మోస్ట్ 3 hours ట్రావెల్ ఇదే రోడ్లు. ఇంకా మధ్యలో అప్పుడప్పుడు డాంబర్ రోడ్స్ వస్తుంటాయి, బట్ ఆల్మోస్ట్ అయితే ఓన్లీ ఆఫ్ రోడింగ్స్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంది ఉంటే, నా పేరెంట్సే బ్రో నేను ఇవన్నీ చేయడానికి కారణం. మా డాడీ, మా మమ్మీ. సో వాళ్ళ గురించి వాళ్ళకి ఎప్పుడు నేను డైరెక్ట్ నేను ఏ రోజు కూడా ఎప్పుడు మా డాడీకి చెప్పే ధైర్యం చేయలే. ఆల్మోస్ట్ మనం అంటే ఎవరైనా బాయ్స్ ఎవరం చెప్పం. బట్ నా ఛానల్లో మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికి చెప్తున్నా, ఇంత కొండపై నుండి చెప్తున్నా, ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ. ఏమైందేమో మా कैप्टन, क्या हुआ कैप्टन, क्या हुआ? उन लोग हल्लू आ रहे, सुसु करेंगे. हमारा कैप्टन है, कैप्टन मुंह दिखाओ. मैं मैड ओवर लद्दाख का स्टिकर है, अपना ग्रुप है ये, हमारा कैप्टन है, इनको कुछ लीड करना पड़ता. चलो लगाओ, इधर लगा रहे. राइट, बढ़िया. ये हमारा कैप्टन है, बात करो इससे. मेरा हिंदी नहीं आते. अरे थोड़ा थोड़ा बात करो, कैप्टन भी बात करते, तुम भी बात करो. कहाँ से आए अपन, एक्सप्लेन करो अपने को. हमारे अभी लेसन. ओके, अभी नहीं आपके बारे में नहीं, अपना राइड के बारे में बोलो. हाँ भाई, हाँ राइड के बारे में बोलो. हाँ, राइड के बारे में बोलो. कैसा चल रहा है भाई? अच्छा है, बहुत अच्छा है, बहुत अच्छा है. मजा आ रहा है ना? मज़ा आ रहा है, बहुत मज़ा आ रहा है. 2-3 किलोमीटर ओके के बाद ऑफ रोडिंग खत्म है. ओके, ऑफ रोडिंग खत्म है. ऑफ रोडिंग खत्म. के बाद हाँ,
हाँ अभी कितने हाइट में हम लोग लगभग होगा भाई ये ना 13 पे, अभी हम जाएंगे 16 पे। अभी प्रेजेंट 13,000 फीट पे ఓకే మహినే నాకైతే రెడ్ అయిపోయినాయి ఆల్రెడీ బాగుంది రైడ్ లో. చలో సే హై టు మై బ్లాగ్ నిఖిలన్న బర్త్డే ఈరోజు శ్రవణ్ అన్న ముఖం తక్కువ చిన్న పెట్టుకున్నాడు केक क्या मिलेगा? केक किधर मिलता आपने को आज केक निकालना है आज केक कट करना है पार्ट करेंगे आज हमारे साथ ही रुको बस కొట్టుకుని ఎంగేస్తారు నిఖిలతో మాట్లాడు ఈ రైడ్ లో అన్న కాదు యాక్చువల్లీ ఈ రైడ్ లో క్లోజ్ అనేది నిఖిల్ ఒక్కడే సో యాక్చువల్లీ థింగ్ ఏంటంటే నేను ఒక్కడే వచ్చిన ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అసలు అందరం ర్యాండమ్ గా కలిసినాం అందరం ఓకే ర్యాండమ్ గా కలిసిన లదాఖ్లో అసలు వీడియోస్ కూడా నేనేం చూడలేదు అవును అవును ర్యాండమ్ గా అక్కడక్కడ రీల్స్ తప్ప నేను ఎక్కువ ఏం చూడలేదు ఓకే సో ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ Yes. నేను ఏదో చూసి ఇక్కడికి వచ్చి అదే ఉంటుందని అనుకోవట్లేదు అన్న ఇంకోటి ఎగ్జాక్ట్లీ బెటర్ అనమాట Yes. అందరికి మనం అంటే ఇప్పుడు మన ఏజ్ మన ఏజ్ తో కాదు అందరికి మనం లదాఖ్ విజిట్ హాయ్ హాయ్ చేయడానికి అంటే స్పెషల్ రీజన్ ఏంది Life కోసం అన్నా. లదాఖ్ కి రావాల్సింది ఒకటి మెయిన్ అన్నట్టుగా దేర్ విల్ బి సో మెనీ రీజన్స్ థింగ్ ఏంటంటే నేను వచ్చి అలోన్ వచ్చిన ఎందుకనంటే నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఓకే లదాఖ్ ఖచ్చితంగా రావాలి ఇట్ బి అడ్వెంచరస్ రైడ్ అండ్ మోర్ ఓవర్ మా అందరికన్నా సో అతవ్ అని మా గ్యాంగ్లో ఒక పర్సన్ ఉన్నాడు ఓకే అతర్ హీజ్ అతర్ సో యంగర్ దెన్ us ఎస్ సో యంగర్ అందరిలో 18 years ఓకే మాట్లాడు ఇది ఒక డ్రీమ్ ఉండే నా ఫుల్ఫిల్ అయిపోయింది. గ్రేట్ సో ఇంకా అందరు మన బాయ్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏమున్నా భయపడకండి, భయం ఉంటే Great. అన్ని చేయగలుగుతారు, భయం పోతుంది అన్ని. వెరీ గుడ్ సో ఇంకొకటి ఏంది అని అంటే ఇక్కడ వస్తే లైఫ్ గురించి ఏక్ మినిట్, ఇంకా ఏక్ మినిట్, కొత్తగా ఏక్ ఏమైనా మినిట్. నేర్చుకుంటామా? అన్ని నేర్చుకుంటాం. ఫియర్ నేర్చుకుంటాము, నీ ఎమోషనాలిటీ పోవాలా ఉండాలా నేర్చుకుంటావు, నీ మెంటల్ స్ట్రెంత్ నేర్చుకుంటావు, ఫిజికల్ స్ట్రెంత్ నేర్చుకుంటావు. వెరీ గుడ్ బాగా చెప్పినావు. చలో క్లోజ్ చేద్దాం ఆ బ్లాగ్. కలుద్దాం ముంగట కలుద్దాం ఓకే దెన్ గైస్ బై పైకి పోయినాక